హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈ వీడియోని నేను మీకు 4 బీజిఎంలతో క్రియేట్ చేశాను. 2 బీజిఎంలు ఇప్పుడు వినిపిస్తాను డెమోల్ని. మిగతా 2 టోటల్ 4 కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. వెళ్ళి చూడండి. 4 డెమోస్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను. ఓకేనా? ఫస్ట్ డెమోలు చూడండి. సో చూసారు కదా, డెమోలు అయితే 2 వినిపించాను. మిగతా 4తో కలిపి 2తో కలిపి టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి. 4 బీజిఎంలు కూడా సూపర్ ఉంటాయి, చెప్తున్నాను కదా. సో మీ బాగా నచ్చుతాయి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ పైన క్లిక్ చేసి నేను వాడిన ఫైల్స్ మొత్తం అండ్ 4 బీజిఎమ్స్ డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇప్పుడే. ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా? కైన్మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 16:9లోనే క్రియేట్ చేసి అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టేయండి చాలు. ఎందుకంటే నేమ్ ఆర్టే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్ ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకోండి. దీని సైజు నియర్లీ ఒక అవసరం లేదు, సైజు వద్ద ఇట్లా ఉంచండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీరు ఎవరి పేరు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ రాయండి. మీ ఇష్టం అండి. ఎగ్జాంపుల్ నేనైతే ఏదో ఒక నేమ్ రాయాలి కాబట్టి సంధ్య అని రాశాను. ఎగ్జాంపుల్ని రాశాను, కొంచెం పెద్దగా చేశాను. ఇక్కడ కరెక్ట్గా మిడిల్ పాయింట్లో పెట్టాను. ఫాంట్ అనే ఆప్షన్లో ఆండ్రాయిడ్లో కిందకి వెళ్తే రోబోటో బోల్డ్ బ్లాక్ అని ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ పెద్దగా వస్తుంది. చివరి పట్టుకొని కొంచెం పెద్దగా చేయండి. ఈ కలర్ ఆప్షన్లో ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. ఓకే, ప్యూర్ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని రైట్ మార్క్ కిందకి వెళ్ళండి. అవుట్లైన్ ఆన్ చేయండి. అవుట్లైన్ కలర్ వచ్చేసి ప్యూర్ వైట్ కలర్ పెట్టండి. ఓకే, ఇలా మీకు తగినంత, మీకు ఎంత స్ట్రోక్ కావాలో అంత పెట్టండి. సో ఏం చేస్తారంటే ఇక్కడ క్యాప్చర్ సింబల్ ఉంటుంది మనకి. నేను టార్గెట్ ఇచ్చిన దగ్గర క్లిక్ చేయండి. క్యాప్చర్ అండ్ సేవ్ అని వస్తుంది. క్లిక్ చేయండి. క్యాప్చర్ అయింది కదా. కింద ఈ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి ఈ టెక్స్ట్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు ఇచ్చిన ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఇప్పుడు క్యాప్చర్ చేసుకున్నది మీ పేరుని ఇక్కడికి తీసుకోండి. ఇది స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్ పెద్దగా అవుతుంది. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. కిందకి వెళ్ళి మీరు ఇందులో ఏం చేస్తారంటే క్రోమా కీ అనే ఆప్షన్ ఆన్ చేయండి. కీ కలర్లోకి వచ్చి ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టండి. ఓకే, ప్యూర్ గ్రీన్ కలర్ పెట్టి ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి నీట్గా. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు 20 సెకండ్స్ పెట్టాను, సరిపోతుంది. 20 సెకండ్స్కి రైట్ 20 సెకండ్స్. లేయరు మీడియా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే నేను మీకు ఇచ్చిన ఫైల్స్ 1 by 1 తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ వీడియో ఉంది కదా, అది ఇక్కడికి తీసుకోండి. ఈ బార్ వీడియోని ఇలా తీసుకొని 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. బ్యాక్ చేసి కొంచెం చివరి పట్టుకొని ఈ నేమ్కి సరిపడా పెట్టండి. ఇలా పెట్టండి. ఒకసారి ఈ బార్ని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో తీసేయండి. ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేయండి. ఒకసారి ప్లే చేద్దాం బారు ఎలా ప్లే అవుతుందో. ఓకే, బాగుంది. ఫస్ట్కి రండి. లేయరు మీడియా, నేను మీకు RGB లైటింగ్ వీడియో ఒకటి ఇచ్చాను కదండి, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇది ఇలా చివర పట్టుకొని పెద్దగా చేయండి. ఇలా చేసి ఈ నేమ్ పైకి పెట్టండి. ఇలా పెట్టేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్లో మల్టీప్లే అని ఉంటుంది, మల్టీప్లే చేయండి. ఇలా మల్టీప్లే డార్కిన్ నార్మల్ మల్టీప్లే చేసి కరెక్ట్గా మల్టీప్లే చేసి పైన ఏం చేస్తారంటే మల్టీప్లే చేసి పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్వర్డ్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. సెండ్ టు బ్యాక్వర్డ్. ఓకే, క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఈ టెక్స్ట్ ఎలా మారిపోతుందో అర్థమవుతుంది. ఇలా మారుతుంది చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్కి రండి. లేయరు టెక్స్ట్, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మై బ్యూటిఫుల్ బేబీ మోస్ట్ ఎఫెక్టివ్ గర్ల్ అట్లా రాసుకోండి. మోస్ట్ బిగ్ లెటర్లో రాయండి. ఎఫెక్టివ్ గర్ల్ ఇన్ ది వరల్డ్. ఓకే, మోస్ట్ ఎఫెక్టివ్ గర్ల్ ఇన్ ది వరల్డ్. ఓకే, రైట్ రాయండి. చిన్నగా చేయండి. ఇక్కడికి పెట్టండి. ఎడిట్లో అవసరమైతే ఆ లాస్ట్లో ఒక ఎమోజీస్ ఓపెన్ చేసి ఆ లాస్ట్లో ఒక లవ్ సింబల్, ఈ స్టార్టింగ్లో ఏదో ఒక ఎమోజీ ఇవ్వండి స్టైల్ కోసం అంతే. ఇలా పెట్టండి. ఓకే, ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అయితే ఈ 15 సెకండ్స్ వరకే ఉంది కాబట్టి 15 సెకండ్స్ దగ్గర కట్ చేద్దాం కలర్ వీడియోని, ఎందుకంటే ఎక్కువ లేదు, మళ్ళీ డూప్లికేట్ అవసరం లేదు. 15 సెకండ్స్ కట్ చేయండి. సో ఇలా ఉంది, చూడటానికి చాలా బాగుంది. మళ్ళీ లేయరు టెక్స్ట్, మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ఎమోజీస్ తీసుకోండి. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చూడండి. ఇలా మీ ఇష్టం, ఎన్నైనా తీసుకోవచ్చు నాన్ స్టాప్గా ఎమోజీస్. ఒక 3 తీసుకున్నాను నేనైతే మీకోసం.
ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు వచ్చేసింది, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇప్పుడు లేయరు మీడియా, నేను మీకు ఒక పార్టికల్స్ వీడియో ఇచ్చాను, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ ఆన్ చేయండి. లైట్ ఇన్ స్క్రీన్ పెట్టాను, ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు ప్లే చేయండి. క్రియేట్ చేయడం అయిపోయింది కానీ బీజిఎం మాత్రం రాలా. దానికోసం లేయరు మీడియా, నేను మీకు 4 బీజిఎమ్స్ ఇచ్చాను కదా, 4 వీడియోసే బీజిఎమ్స్ అంటే. అందులో మీకు నచ్చిన ఒక బీజిఎంని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఈ భద్ర మ్యూజిక్ తీసుకుంటా, 4 ఇచ్చాను కాబట్టి 4 ఒకటి తీసుకున్నాను. కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. ఈ ఆడియో ఫైల్ ఎక్కడ ఉందో చూసుకొని వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి, మీకు అర్థమవుతుంది. చూడండి, చాలా బాగుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో వింటే. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని, సగానికంటే ఎక్కువ బిట్రేట్ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.